హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి గుడారాల పండుగల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు కదా. మరి ఎవరెవరు పాల్గొన్నారో కామెంట్ చేయండి. మరి ఇవాళ వీడియోలో మీకు ఒక చిన్న గమనిక, ఒక నోటీస్ చెప్దామని మీ ముందుకు రావడం అయితే జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవుని కృప బట్టి హోసన్నా మినిస్ట్రీస్ 2026 క్రొత్త ఆల్బమ్ సాంగ్స్ యొక్క నోటేషన్ ఫైల్ రాయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి సాంగ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ నోట్స్ అనేది ఇవ్వడానికి చాలా టైం పట్టింది, చాలా కష్టపడ్డాం. బట్ దేవుడు కృప బట్టి నోటేషన్ అనేది చాలా కరెక్ట్గా, చాలా యాక్యురేట్గా రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఈసారి ఆల్బంలో 9 పాటలు ఉన్నాయి. 9 పాటలకు కూడా ప్రీలోడ్, పల్లవి, చరణం, ఫస్ట్ ఇంటర్లోడ్ అయితే ఇవ్వడం జరిగింది నోటేషన్ ఫైల్లో. అండ్ ఈ నోటేషన్ అనేది 2 రకాలుగా అవైలబుల్గా ఉంది. వెస్ట్రన్ ప్రకారం అవైలబుల్గా ఉంది, క్లాసికల్ ప్రకారంగా కూడా అవైలబుల్గా ఉంది. వెస్ట్రన్ అంటే సి షార్ప్, డి షార్ప్ ఇలా ఇంగ్లీష్లో వచ్చే విధంగా ఉంది. అండ్ క్లాసికల్ అంటే సరిగమల్లో నొటేషన్ ఉంటుంది. సో ఎవరికి ఏది వీలుగా ఉంటే ఆ రకమైన నొటేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మరి మీలో ఎవరైతే కొత్త పాటలు, ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క కొత్త పాటలు సాంగ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ప్లే చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ నోట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మరి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ హోసన్నా మినిస్ట్రీస్ అనే కాదు కానీ మీకు మన క్రైస్తవ పాటలు అన్నిటికీ కూడా నేను నోటేషన్ అనేది ఇస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ నోటేషన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మరి సొంతంగా పాటలు వెతికే విధంగా, తర్వాత ఇంటర్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో ఇలాంటి పెద్ద పెద్ద టాపిక్ల మీద కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ప్రతి దానికి నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం.